వెల్కమ్ టు మై ఛానల్ సిఎంఏ తెలుగు. ఈరోజు వచ్చేసి ఇంట్రడక్షన్ టాపిక్లో మనం ఫస్ట్ టాపిక్లో డిఫరెన్సెస్ అనేది నేర్చుకోబోతున్నాం. బుక్ కీపింగ్కి అకౌంటింగ్కి ఏమేమి డిఫరెన్సెస్ అనేది చూద్దాం. బుక్ కీపింగ్ అంటే ఇది కన్సిడర్డ్ యాజ్ ఎండ్, అంటే బుక్ కీపింగ్ తర్వాత ఇంకేం ఉండదు, బుక్ కీపింగ్తో కంప్లీట్ అవుతుంది, దానికి ఫైనల్ అకౌంట్స్ అనేది వెయ్యరు. కానీ అకౌంటింగ్ అంటే అకౌంటెన్సీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ బిగినింగ్. అంటే జనరల్గా ఏం చెప్తారంటే ఎక్కడైతే బుక్ కీపింగ్ ఎండ్ అవుతుందో అక్కడే అకౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అని. అంటే బుక్ కీపింగ్ ఎక్కడ ఎండ్ అయిన దగ్గర నుంచి అకౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అకౌంటెన్సీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ బిగినింగ్. బుక్ కీపింగ్లో ఉన్న ఫంక్షన్స్ నెక్స్ట్ వచ్చేసి, బుక్ కీపింగ్లో ఏం ఫంక్షన్స్ అంటే ద ప్రైమరీ స్టేజ్ ఆఫ్ అకౌంటింగ్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ బుక్ కీపింగ్. అంటే అకౌంట్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఏదైతే బుక్స్లో రాస్తామో, ఏ ట్రాన్సాక్షన్స్ అది అండ్ ఈవెంట్స్ ఏవైతే రాస్తామో అది ప్రైమరీ స్టేజ్ అంటామో, దాన్నే బుక్ కీపింగ్ అంటాము. ప్రైమరీ స్టేజ్ ఆఫ్ అకౌంటింగ్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ బుక్ కీపింగ్. అదే అకౌంటింగ్ ఫంక్షన్స్ ఏంటంటే ద ఓవరాల్ అకౌంటింగ్ ఫంక్షన్స్ ఆర్ గైడెడ్ బై అకౌంటెన్సీ. అది మన అకౌంటెన్సీలో ఏ గైడ్లైన్స్ ఉన్నాయో అవి ఫాలో అవుతూ మనం అకౌంట్స్ అనేది మెయింటైన్ చేస్తాం. బుక్ కీపింగ్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? బుక్ కీపింగ్ డిపెండ్స్. బుక్ కీపింగ్ కెన్ ప్రొవైడ్ ద బేస్ ఆఫ్ అకౌంటింగ్. మనం వేసే అన్ని అకౌంట్స్కి బేస్ ఏంటంటే బుక్ కీపింగే. మనం బుక్స్లో ట్రాన్సాక్షన్స్ కానీ ఎంట్రీస్ కానీ ఏదైనా రాస్తామో అది అకౌంట్స్ వేయడానికి యూజ్ అవుతుంది. సో మనం వేసే ప్రతిదీ బుక్ కీపింగ్తోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి అది బుక్ కీపింగ్ అనేది బేస్ దేనికి అంటే అకౌంటింగ్కి. అకౌంటెన్సీ డిపెండ్స్ ఆన్ బుక్ కీపింగ్ ఫర్ ఇట్స్ కంప్లీట్ ఫంక్షన్స్. అకౌంటెన్సీ అనేది కంప్లీట్గా బుక్ కీపింగ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అది స్టార్టింగ్ బుక్ కీపింగ్తో స్టార్ట్ అవుతుంది. అకౌంటెన్సీ అనేది డిపెండ్స్ కంప్లీట్లీ ఆన్ బుక్ కీపింగ్ ఫర్ ఇట్స్ కంప్లీట్ ఫంక్షన్స్. అండ్ డేటా అనేది బుక్ కీపింగ్కి ఎక్కడి నుంచి తీసుకుంటారు అంటే ద నెసరీ డేటా అబౌట్ ద ఫైనాన్షియల్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఫైనాన్షియల్ పొజిషన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ బుక్ కీపింగ్. ప్రతిదీ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్సెస్ కానీ ఫైనాన్షియల్ పొజిషన్స్ కానీ ప్రతి డేటాని ఎక్కడి నుంచి తీసుకుంటారు అంటే బుక్ కీపింగ్ నుంచే. ప్రతిదీ నెసరీ డేటా అనేది ఫైనాన్షియల్ అకౌంట్కి సంబంధించిన నెసరీ ఇన్ఫర్మేషన్, నెసరీ డేటా అనేది బుక్ కీపింగ్ దగ్గర నుంచి తీసుకుంటాం. అది దేనికి యూజ్ అవుతుందంటే ఫైనాన్షియల్ పొజిషన్ కనిపెట్టాలన్నా యూజ్ అవుతుంది, ఫైనాన్షియల్ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి అనేది చూసుకోవడానికి కూడా బుక్ కీపింగ్ అనేది యూజ్ అవుతుంది. బుక్ కీపింగ్ డేటా అనేది యూజ్ అవుతుంది. అకౌంటెన్సీ కెన్ టేక్ ఇట్స్ డెసిషన్స్, ప్రిపేర్ రిపోర్ట్స్ అండ్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ద డేటా టేకెన్ ఫ్రమ్ బుక్ కీపింగ్. అకౌంటెన్సీ అనేది డెసిషన్స్ కానీ రిపోర్ట్స్ ప్రిపేర్ చేసినా, డెసిషన్స్ ఏమన్నా తీసుకున్నా, స్టేట్మెంట్స్ ఏమన్నా ప్రిపేర్ చేసినా, ఏదైనా సరే మనం ఎక్కడైతే డేటా తీసుకుంటున్నాం అనేది బుక్ కీపింగ్ నుంచి తీసుకుంటున్నాం. అకౌంటెన్సీకి కంప్లీట్గా మన బుక్ కీపింగ్ మీదే డిపెండ్ అయి ఉంటాం. బుక్ కీపింగ్ నుంచి తీసుకున్న డేటాని బట్టే మనం డెసిషన్స్ తీసుకుంటాం, రిపోర్ట్స్ ప్రిపేర్ చేస్తాం, స్టేట్మెంట్స్ చేస్తాం, అకౌంట్స్ వేస్తాం, అన్నీ కూడా బుక్ కీపింగ్ మీదే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకా ట్రాన్సాక్షన్స్ ఎలా రికార్డ్ చేస్తారు అంటే బుక్ కీపింగ్లో మనం ఫైనాన్షియల్ పొజిషన్స్ ఆర్ రికార్డెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్. అంటే ఇది ఎలా రికార్డ్ చేస్తుందంటే ట్రాన్సాక్షన్స్ అనేది బుక్ కీపింగ్లో మనం అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ని, అకౌంటింగ్ కాన్సెప్ట్స్ని, అకౌంటింగ్ కన్వెన్షన్స్ని బేస్ చేసుకొని మనం బుక్ కీపింగ్లో ట్రాన్సాక్షన్స్ అనేవి రికార్డ్ చేస్తాం. కానీ అకౌంటెన్సీలో ఎలా రికార్డ్ చేస్తారు అంటే ట్రాన్సాక్షన్స్ అకౌంటింగ్ డస్ నాట్ టేక్ ఎనీ ప్రిన్సిపల్స్, కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ఫ్రమ్ బుక్ కీపింగ్. బుక్ కీపింగ్ నుంచి డిపెండ్ అవుతుంది కానీ అది ఏ ప్రిన్సిపల్స్ని యూజ్ చేయదు, ఏ కన్వెన్షన్స్ని, ఏ కాన్సెప్ట్స్ని యూజ్ చేయదు బుక్ కీపింగ్ నుంచి. అది అకౌంటింగ్ డస్ నాట్ టేక్ ఎనీ ప్రిన్సిపల్స్, కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ఫ్రమ్ ద బుక్ కీపింగ్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిఫరెన్సెస్ బిట్వీన్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ఎలా ఉంటుంది, మేనేజ్మెంట్ అకౌంటింగ్ యొక్క డిఫరెన్సెస్, ఈ రెండింటి మధ్య ఏంటి డిఫరెన్స్?
మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఈజ్ ప్రైమర్లీ బేస్డ్ ఆన్ ద డేటా అవైలబుల్ ఫ్రమ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది ఏంటంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ యొక్క డేటాని బేస్ చేసుకొని ఉంటుంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ డేటాని బట్టి మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది ప్రైమరీగా డేటా అనేది బేస్ చేసుకొని ఉంటుంది. కానీ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద మానిటరీ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ఎంటర్ప్రైజ్. మనం మానిటరీ ట్రాన్సాక్షన్స్ అంటే మనీ పే చేస్తూ కొనటం, లేకపోతే మనీ తీసుకొని అమ్మడం, ఇలాంటి ట్రాన్సాక్షన్స్ బట్టే ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది బేస్ అయి ఉంటుంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద మానిటరీ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ఎంటర్ప్రైజ్. నెక్స్ట్, it provides necessary information to the management to assist them in the process of planning, controlling, performance, evaluation and decision making. ఇక్కడ ఏం చెప్తుందంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది మనకి ఎలా ప్లాన్ చేసుకోవాలి, మేనేజ్మెంట్లో మన మేనేజ్మెంట్ని ఎలా కంట్రోల్ చేయాలి, పర్ఫార్మెన్స్, ఇవాల్యుయేషన్ అండ్ డెసిషన్స్ మేకింగ్, ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, మన మేనేజ్మెంట్లో ఎలా ఉండాలి అనేది ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది చెప్తుంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇట్స్ మెయిన్ ఫోకస్ ఈజ్ ఆన్ రికార్డింగ్ అండ్ క్లాసిఫైయింగ్ మానిటరీ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఎలా రికార్డ్ చేయాలి, ఎలా క్లాసిఫై చేయాలి, ఎలా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది కనుక్కోవాలనేది ఫైనాన్షియల్ అకౌంటింగ్ చెప్తుంది. అండ్ ప్రిపేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ అకౌంటింగ్ ఇయర్. ప్రతి అకౌంటింగ్ ఇయర్లో మన ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటనేది ఫైనాన్షియల్ అకౌంటింగ్ చెప్తుంది. బట్ మేనేజ్మెంట్ అకౌంటింగ్లో ఏం చెప్తుందంటే ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఎలా కంట్రోల్ చేయాలనేది చెప్తుంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్లో మన ఫైనాన్షియల్ పొజిషన్ అంటే మనం లాస్లో ఉన్నామా, ప్రాఫిట్లో ఉన్నామా, ప్రతి ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలి అనేది ఫైనాన్షియల్ అకౌంటింగ్ చెప్తుంది. ఇంకా మేనేజ్మెంట్ అకౌంట్స్లో రిపోర్ట్స్ ఎలా చేస్తారు అంటే, రిపోర్ట్స్ ప్రిపేర్డ్ ఇన్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఆర్ మెంట్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ యాజ్ పర్ మేనేజ్మెంట్ రిక్వైర్మెంట్. అంటే మేనేజ్మెంట్ వాళ్ళ మేనేజ్మెంట్ పద్ధతులకు తగ్గట్టుగా రిపోర్ట్స్ అనేవి ప్రిపేర్ చేస్తారు. మళ్ళీ రిపోర్ట్స్ యాజ్ పర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఆర్ మెంట్ ఫర్ ద మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ షేర్ హోల్డర్స్ అండ్ క్రెడిటర్స్ ఆఫ్ ద కన్సర్న్. అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్లో రిపోర్ట్స్ ఎలా ప్రిపేర్ చేస్తారంటే, ఇంటర్నల్ యూజర్స్ అండ్ ఎక్స్టర్నల్ యూజర్స్ అని కొంతమంది ఉంటారు. ఇంటర్నల్ యూజర్స్ అంటే షేర్ హోల్డర్స్ అలాంటి వాళ్ళు వస్తారు. ఎక్స్టర్నల్ యూజర్స్ అంటే క్రెడిటర్స్, డిబెంచర్ హోల్డర్స్ అలాంటి వాళ్ళు వస్తారు. ఆ రిపోర్ట్స్ ఎవరి కోసము అంటే వాళ్ళ కోసమే అనమాట. మెంట్ ఫర్ మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ మేనేజ్మెంట్ అంటే ఇంటర్నల్ యూజర్స్కి ఎక్స్టర్నల్ యూజర్స్కి ఈ రిపోర్ట్స్ అనేవి ఫైనాన్షియల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసే రిపోర్ట్స్ అనేవి యూజ్ అవుతుంది. మేనేజ్మెంట్ అకౌంటింగ్లో రిపోర్ట్స్ అనేవి సబ్జెక్టివ్ ఉంటాయి, ఆబ్జెక్టివ్ ఉంటాయి. రిపోర్ట్స్ మే కంటైన్ బోత్ సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ ఫిగర్స్. కానీ ఫైనాన్షియల్ అకౌంట్స్లో రిపోర్ట్స్ షుడ్ ఆల్వేస్ బీ రిపోర్ట్ రిలవెంట్ టు ఫిగర్స్. అంటే ఎప్పుడు సబ్జెక్టివే ఉంటుంది, ఆబ్జెక్టివ్ ఉండదు. ఇంతింత అమౌంట్, ఇంతింత వాల్యూ అనే ఉంటుంది, దానికి ఆబ్జెక్టివ్ అనేది ఉండదు. Figures should always be supported by relevant figures and its emphasis on the objectivity of the data. రిపోర్ట్స్ ఇంకా మేనేజ్మెంట్లో రిపోర్ట్స్ అనేవి స్టాట్యుటరీ ఆడిట్ అవసరం లేదు. రిపోర్ట్స్ ఆర్ నాట్ సబ్జెక్టెడ్ టు స్టాట్యుటరీ ఆడిట్. అంటే కంపెనీస్లో కొన్ని ఆడిట్స్ జరుగుతూ ఉంటాయి, చెకింగ్ జరుగుతుంటుంది, వెరిఫికేషన్ జరుగుతుంటుంది. అయితే రిపోర్ట్స్ అనేవి మేనేజ్మెంట్ అకౌంటింగ్లో ఆడిటింగ్ చేయని అవసరం లేదు, అది అంత మ్యాండేటరీ కాదు. కానీ ఫైనాన్షియల్ అకౌంట్స్లో రిపోర్ట్స్ ఆర్ ఆల్వేస్ సబ్జెక్టెడ్ టు స్టాట్యుటరీ ఆడిట్. అంటే స్టాట్యుటరీ ఆడిట్ మనం మన కంపెనీలో ఉన్న ఫైనాన్షియల్ రికార్డ్స్కి ఎప్పుడు చేయించాలి. ప్రతి ఇయర్ మనం చెకింగ్, వెరిఫికేషన్ అనేది ఒక ఆడిటర్తో మనం స్టాట్యుటరీ ఆడిటింగ్ చేయించాలి. నెక్స్ట్, మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఇట్ ఎవాల్యుయేట్స్ ద సెక్షనల్ యాజ్ వెల్ యాజ్ ఎంటైర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద బిజినెస్. అంటే సెక్షనల్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ ఎంటైర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద బిజినెస్ అనేది ఎవాల్యుయేట్ చేస్తుంది మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది. కానీ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఏం చేస్తుందంటే ఇట్ అసర్టైన్స్, ఎవాల్యుయేట్స్ అండ్ ఎగ్జిబిట్స్ ద ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద హోల్ బిజినెస్. అంటే మన మొత్తం బిజినెస్లో ఎంత స్ట్రెంగ్త్ ఉంది, ఎంత ఫైనాన్షియల్గా ప్రాఫిట్ లాస్ జరుగుతుంది, ఇలాంటి అనేది డిసైడ్ చేస్తుంది ఫైనాన్షియల్ అకౌంటింగ్.
Please like, share, subscribe to my channel.